గత 11 సంవత్సరాల నుండి ఈ దేశానికి పట్టి పిలిచినటువంటి పీడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఓట్ల కోసం ఈ దేశంలో కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ గతంలో త్రిపుల్ తలాక్ అని, ఎన్ఆర్సీ అని, ఎన్పిఆర్ అని, సిఏఏ అని, యూసీసీ అని ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొస్తూ మరి ఈరోజు లేటెస్ట్గా ఓట్ల కోసం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదం చేయాలనేటువంటి దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంది. మరి యొక్క వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అడ్డుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఎలాగైనా సరే ఈ యొక్క బిల్లుకి ఆమోదం చేయాలని చెప్పేటువంటి దురుద్దేశంతో ఒక జేఏసీ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా ఒక వర్గాన్ని టార్గెట్ చేసేటువంటి మనోభావాలు కలిగినటువంటి వ్యక్తుల్ని కూడా వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముసుగులో ఉండేటువంటి వారిని నేను చెప్తూ ఉన్నా, వక్ఫ్ అంటే ముందు తెలుసుకోండి. ఈ దేశంలో బ్రిటిష్ హయాంలో కావచ్చు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, వక్ఫ్కి ఒక్క ఇంచు స్థలం కూడా ప్రభుత్వ స్థలం ప్రభుత్వము ఈ వక్ఫ్కి ఇవ్వలేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. బ్రిటిష్ హయాం నుండి వక్ఫ్ ఆస్తులు ఏ విధంగా వచ్చాయంటే, ఆనాటి ధనవంతులు కావచ్చు, పేద భూస్వాములు కావచ్చు, ఈ దేశంలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి ప్రజల కోసం, ముస్లింల కోసం ఆనాటి ముస్లింలు ప్రజల శ్రేయస్సు కోసం, ముస్లింలు చనిపోతే బరియల్ గ్రౌండ్ కోసం, మద్రసాలు కట్టడం కోసం, మసీదులు నిర్మించడం కోసం, ఆ యొక్క స్థలంలో స్కూల్స్ నిర్మించి పిల్లలకు విద్యను అందించడం కోసం, హాస్పిటల్ నిర్మించడం కోసం, పేద ప్రజలకు ఉపాధిని అందించడం కోసం, ఆ భూముల ద్వారా వచ్చేటువంటి ఆర్థిక వనరుల నుండి పేద ప్రజలకు సహాయం అందించడం కోసం దూరదృష్టితో ఆలోచించి ఆనాడు ఆస్తులను వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే అల్లా పేరుతో దానం చేయడం, అల్లాహ్ గిఫ్ట్ ఇవ్వడం. ఈ యొక్క వక్ఫ్ ఆస్తులను అది ముస్లింలు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్యక్రాంతం అయిపోతున్నాయి, వాటిని కబ్జా చేస్తున్నారు. ఈ యొక్క లక్షల ఎకరాల ఆస్తులను ఏ విధంగా కాపాడాలి అనే ఆలోచనతో